ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం డానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్న అద్భుతమైన విశ్వాస కథను గుర్తు చేసుకుందాం. బబులోను రాజైన నెబూకద్నెజరు ఒక మహా బంగారు విగ్రహాన్ని నిర్మించి దేశంలోని ప్రతివారు దానికి నమస్కరించాలి అని ఆజ్ఞయించాడు. సంగీతం వినిపించగానే అందరూ మోకాళ్ళ మీద పడిపోయారు. కానీ ముగ్గురు యువకులు షద్రక్, మేషక్, అబేద్నెగో మాత్రం నిలబడ్డారు. ఎందుకంటే వారు మనుషుల ఆజ్ఞ కంటే దేవుని ఆజ్ఞ గొప్పదని నమ్మారు. రాజు వారిని పిలిచి, నన్ను ఎదిరిస్తారా? అగ్నికుండలో వేస్తాను, అప్పుడు మీ దేవుడు ఏమి చేయగలడు అని బెదిరించాడు. అప్పుడు వారు చెప్పిన మాటలు విశ్వాసానికి శిఖరమై నిలిచాయి. మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు, అయినా రక్షించకపోయినా మేము మీ దేవతలకు నమస్కరించము. ప్రియులారా, ఇది సాధారణ ధైర్యం కాదు, ఇది సంపూర్ణ విశ్వాసం. ఫలితం మీద ఆధారపడని నమ్మకం. రాజు కోపంతో అగ్నిని 7 రెట్లు వేడెక్కించాడు. బలమైన సైనికులు వారిని అగ్నిలో వేశారు. కాని ఆశ్చర్యమేమిటంటే అగ్ని సైనికులను చంపింది, దేవుని పిల్లలను మాత్రం తాకలేదు. రాజు చూసి ఆశ్చర్యపోయాడు. ముగ్గురిని కట్టలేదా? కాని 4 నడుస్తున్నారు అన్నాడు. ఆ 4వ వాడు దేవుని దూత. అగ్నిలో దేవుడు వారితోనే ఉన్నాడు. వారు బయటికి వచ్చినప్పుడు వారి జుట్టు కాలలేదు, వస్త్రాలు కాలలేదు, అగ్ని వాసన కూడా లేదు. అప్పుడు రాజే ప్రకటించాడు, ఇలా రక్షించగల దేవుడు ఎవ్వరూ లేరు. ప్రియులారా, నేడు మనం కూడా అగ్నిలాంటి పరిస్థితుల్లో ఉన్నామా? భయం, ఒత్తిడి, రాజీపడమనే లోకం మాటలు వినిపిస్తున్నాయా? విశ్వాసంతో నిలబడితే దేవుడు అగ్నిలో కూడా మనతో నడుస్తాడు. ఆమేన్. Let it be known that from this day forward we are united under the sacred light. Let it be known that from this day forward we are united under the sacred light.